మీతో కలిసి దేవుని యొక్క సన్నిధిలో ఆనందించడానికి మమ్మల్ని ఆహ్వానించిన దేవుని దాసులు ఉపేంద్ర నాయక్ అన్న గారికి, అలాగే స్థానిక సంఘ సహోదరి సహోదరులందరికీ కూడా మనందరి రక్షకుడైన క్రీస్తు మేమును కలిసి దేవుని యొక్క సన్నిధిలో దేవుని సంగతులు పంచుకోవడానికి దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించిన తన మహాకృపను బట్టి దేవునికి మనందరం కూడా కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. సేవకుల కూడిక నిర్వహించినప్పుడు వచ్చాము ఇక్కడికి. దేవదాసులు జోసఫ్ అన్న గారు మేమందరం కలిసి సేవకుల కూడికలో ఇక్కడే మేము నైట్ అంతా ప్రార్థనలు గడిపిన సందర్భాలు. అప్పటికి ఇప్పటికీ మందిరం చాలా తేడా వచ్చింది, మంచి మార్పు కదా. దేవుడు పరిచర్యను ఆశీర్వదిస్తున్నాడు అనడానికి ఇది ఒక సూచన. ఏదేమైనా కానీ మరొకసారి ఏలూరు స్థానిక సంఘముతో మాతో కూడా మీతో కూడా మేమందరం కలిసి సోదరులు శేషకిరణ నేను కలిసి మీతో ఈ విధంగా సహవాసం కలిగి ఉండడానికి దేవుడు అనుగ్రహించిన తన కృపను బట్టి మేము కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. చిన్న వాక్య భాగం చదువుకుందాం. తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నేనే చదువుతున్నాను. తెస్సలోనికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పండుగ తండ్రి, మీ వందనాలు. మరొకసారి నీ పిల్లలతో కలిసి ఈ విధంగా నీ సంగతులు ధ్యానించడానికి, మా ఆత్మీయ జీవితాల మేలు కొరకు అయినా నీ వాక్యాన్ని పరిశీలించడానికి, నేర్చుకోవడానికి మాకును అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం అంతటి కొరకై నేను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. అన్న ఉపేంద్రన్న సహోదరి జ్యోతిని ప్రేమించి ఇచ్చిన కుమారుడు సాత్విక్ అయినా జన్మదినము సందర్భంగా ఈ విధంగా వారు కృతజ్ఞత కలిగి ఏర్పాటు చేసుకున్న కూడికలో కొన్ని నిమిషాలు మా ఆత్మీయ జీవితం మేలుల కొరకై నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నిలబడిన నీ దాసుడు బలహీనుడు, నన్ను మరుగుపరచండి. నీవే నాతో మాతో అందరితోనూ మాట్లాడమని, వినుచున్న నీ పిల్లలకు కూడా వినగలిగే మంచి మనసును అనుగ్రహించమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రత్యేకమైన సందర్భము. దేవుని సేవకుల యొక్క కుమారుడు సాత్విక్ పుట్టినరోజు. అలాగే దేవుడు వారి జీవితంలో చేసిన మేలుల కొరకై కృతజ్ఞతాపూర్వకంగా ఏర్పాటు చేసిన కూడికని విన్నాం మేము. అంతేనండి? ఏమన్నా అంతేనండి? 2 కారణాలు. 1 కృతజ్ఞత, 2 పుట్టినరోజు సందర్భంగా. దేవుని యొక్క గ్రంథంలో మనం చదవబడిన ఆ మాటలో ఒక శ్రేష్టమైన తలంపుతో కూడిన మాటలు పౌలు గారు రాయడం జరిగింది తెస్సలోనిక సంఘానికి. ఏమని రాశారు? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయం. కృతజ్ఞత అనగేంటి? కృతజ్ఞత అంటే ఏంటండి? కృతజ్ఞత అంటే ఏంటి? అలా చూస్తారండి. కృతజ్ఞత అంటే ఏంటి? థ్యాంక్స్ కదా. థ్యాంక్స్ చెప్పడమే కృతజ్ఞత. మనం చాలా విషయాల్లో థ్యాంక్స్ చెప్తుంటాం చాలామందికి కదా. కాస్త మంచినీళ్ళు ఇస్తే ఏం చేస్తాం చెప్పండి? బాగా దాహమైనప్పుడు ఈ వేసవికాల వేడికి తట్టుకోలేక నీళ్లు దొరకని సందర్భాల్లో ఎవరైనా సహోదరి ఇంటికి వచ్చిన వెంటనే ఒక చల్లటి నీళ్ళు ఇచ్చారనుకోండి, ఏం చేస్తాం? ఏం చేస్తాం?
థ్యాంక్స్ చెప్తాం. ఇంకా కాస్త ఇంకా ముందుకు వెళ్ళగలిగితే దేవుని పిల్లలుగా చాలా వందనాలండి మీకు అని కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడడం జరిగింది. ఈ కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి మానవులుగా మనము చెల్లించే ఈ కృతజ్ఞత చాలా ప్రాముఖ్యమైనది, చాలా పిల్లల ఉన్నతమైనది. ఎందుకంటే ఈ కృతజ్ఞత భావాన్ని కలిగిన ఒకనాటి ప్రజలను మనం ఆలోచించగలిగితే, పాత నిబంధన కాలపు అనుభవాలను మనం ఆలోచించగలిగితే, ఇశ్రాయేలు యొక్క ప్రజలు, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల వారు కూడా ఈ కృతజ్ఞత భావాన్ని కలిగిన సందర్భాలు మనకి చాలా కనబడతాయి. ఈరోజు సాత్వికు పుట్టినరోజు కదా. పుట్టినరోజు చాలా సందర్భాల్లో మనం ఎందుకు చేస్తామో తెలియకుండా చేస్తుంటాం కదా. తెలిసి చేస్తామా తెలియకుండా చేస్తామా? మనం అనుకుంటా తెలిసే చేస్తున్నాం అనుకుంటాం పుట్టినరోజు కదా. నేనంటాను చాలా సందర్భాల్లో తెలియకుండానే పుట్టినరోజు చేస్తున్నామేమో అనిపిస్తూ ఉంటుంది, వాక్యాన్ని కాస్త జత చేసి చూసినప్పుడు. ఒకనాడు ఇశ్రాయేలు యొక్క జనాంగము కొన్ని పండుగలు చేసేవారు. చెప్పగలరా? ఇశ్రాయేలు చేసిన పండుగలు ఏంటి? ఏ పండుగమ్మా? ఇది పస్కా పండుగ ఒకటి, ఇంకా పులియని రొట్టెల పండుగ, ఇంకా ఏంటమ్మా? చెప్తున్నారో చెప్పండి, గట్టిగా చెప్పండి. కరెక్టే, పర్ణశాలల పండుగ. ఇంకా ఇలా చాలా పండుగలు చేసేవారు. ఇప్పుడు ఒక విషయాన్ని ఆలోచించండి. దేవుడే వారిని ఆ పండుగలు చేయమన్నాడు. వారు మొదలుపెట్టారా దేవుడు చేయమన్నాడా అమ్మా? దేవుడే చేయమన్నాడు. ఒకసారి ఆలోచించండి, వారు చేసే పండుగ తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా? దేవుడు చేయమన్నాడు కాబట్టి తెలిసే చేస్తున్నారు కదా. ఇప్పుడు పర్ణశాలల పండుగ ఉంది. పర్ణశాలల పండుగ ఎందుకు చేశారు? పర్ణశాలల పండుగ అంటే ఏంటి? పర్ణశాల అంటే ఏంటి అసలే? ఏంటమ్మా అలా చూస్తారంటే భయం జరుగుతుంది కదా. మీరు గుడారాలు మన గోరంట్లో జరుగుతుంది కదా, హోసన్నా మినిస్ట్రీస్ వారు గుడారాల పండుగ. పర్ణశాలలు అంటే వారు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత కనానుకు చేరే వరకు వారు చాలా ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేశారు? ఎక్కడ నివసించారు? వాళ్ళు గుడారాల్లో నివసించారు. వారు గుడారాల్లో నివసించి దేవుడు నడిపించిన ఆ సంవత్సరాలన్నిటిని కూడా వారు అనుభవించి క్షేమకరమైన అనుభవాలను వారు కలిగి ఉండి వారు ఎక్కడికి వచ్చారు? ఈ పండుగ ఎప్పుడు చేయమన్నాడు అంటే దేవుడు వారు గుడారాల్లో ఉన్నప్పుడు చేయమన్నాడు. దేవుడు గుడారాల్లో ఉన్నప్పుడు చేయమన్నా. వారు ఎప్పుడైతే ఒక ఉన్నతమైన స్థలానికి వచ్చారో, ఎప్పుడైతే పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనానుకు చేరుకున్నారో, వారు ఎప్పుడైతే ప్రియులారా దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని పొందుకున్నారో, ఆశీర్వాదకరమైన సంగతుల మధ్య వారు బ్రతుకుతున్నారో, చక్కటి విశాలమైన గృహాలలో నివసిస్తున్నారో, ఇంకా చెప్పుకోవాలంటే వారు అనేకమైన ఆస్తిపాస్తులు కలిగి చక్కటి గృహాలలో నివసిస్తున్నప్పుడు దేవుడు ఈ పండుగను చేయమన్నాడు. ఎందుకంటే చదవడానికి సమయం లేదు, కానీ ఎందుకంటే నాయనా మీరు నేను చేసిన కార్యాలన్నీ మర్చిపోతారు. నేను ఐగుప్తు నుంచి మిమ్మల్ని నడిపించానే, అరణ్య మార్గంలో పర్వతాల మధ్య అనేకమైన శ్రమల గుండా మీరు వచ్చినా కానీ మిమ్మల్ని క్షేమకరంగా మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకొచ్చి ఈ శ్రేష్టమైన దేశాన్ని మీకు ఇచ్చాను. కాబట్టి మీ ప్రయాణాన్ని మీరు మర్చిపోకుండా మేము గుడారాల్లో నివసించినా కానీ దేవుడు మమ్మల్ని క్షేమకరంగా తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలో మమ్మల్ని ఉంచాడని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి నేను చేసిన మేలులను మీరు జ్ఞాపకం చేసుకునే నిమిత్తము మీరు ఇప్పుడు ఏం చేయాలి? సంవత్సరం పర్ణశాలల పండుగ మీరు చేయాలి.
ఎంత బాగుందో కదా. అంటే స్వభావ సిద్ధంగా ప్రతి మానవుడు కూడా ఏ లక్షణాన్ని కలిగి ఉన్నాడు? కృతజ్ఞత అనే భావాన్ని మర్చిపోతాడు. కాబట్టి ఆనాటి ఇశ్రాయేలీయులు కూడా దేవుడు చేసిన మేలులను మర్చిపోతారేమో అని మా యొక్క ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకునే నిమిత్తము, మన మానవుల యొక్క ఆనాటి ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకునే నిమిత్తము మేము ఇన్ని కష్టాలు పడినా కానీ ఈ శ్రేష్టమైన దేశంలో దేవుడు మమ్మల్ని ఉంచాడని మీకు జ్ఞాపకం ఉండులాగున కృతజ్ఞతాపూర్వకంగా మీరేం చేయాలి? పర్ణశాలల పండుగ చేయండి అన్నాడు. ఈరోజు కూడా చేస్తున్నారు ఇశ్రాయేలీయులు పర్ణశాలల పండుగ. రెండవ పండుగ ఏమన్నా మనం పస్కా పండుగ. పస్కా పండుగ వచ్చేద్దాం. అదెందుకు చేయమన్నాడు దేవుడు? అసలు పస్కా అంటే ఏంటి? దాటిపోవుట అని అర్థం వస్తుంది. పస్కా అనగా దాటిపోవుట, వధించబడిన గొర్రెలు అది సూచిస్తుంది. పిల్లలు గమనించండి, ఆనాటి ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రియులరా, వారి యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న మొదటి సంతానాన్ని దేవుడు నశింప చేయకుండా వారిని ఏం చేయమన్నాడు? ఇశ్రాయేలీయులందరినీ కూడా ఒక గొర్రెను వధించి ఆ గొర్రె యొక్క రక్తాన్ని మీకు ద్వారబంధపు కమ్ములకు రాసుకోండి. ఎవరి ద్వారబంధపు కమ్ముల మీద రక్తము ప్రోక్షించబడుతుందో ఆ ఇంటిలో ఉన్న తొలిచూలు సంతానాన్ని నేను చంపకుండా వదిలిపెడతాను. అదేనా పాస్ ఓవర్ అంటారు దాన్ని, పాస్ ఓవర్. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీయులు అందరూ ఏం చేశారు? గొర్రెని వధించి వాళ్ళు ఏం చేశారు? ఆ రక్తాన్ని ఆ ద్వారబంధపు కమ్ములకు రాసి, ప్రియులరా, ఆనాటి శిక్ష నుండి వారు ఏం చేయబడ్డారు? తొలిచూలు సంతానాన్ని కాపాడుకోగలిగినారు. ఆ విధంగా చేయకుండా ఉన్న ఐగుప్తు దేశీయులందరి యొక్క తొలిచూలు సంతానం ఆ రోజు ఏం చేయబడింది? చనిపోయారు, వధింపబడింది. కాబట్టి మిమ్మల్ని మరణము నుంచి నేను దాటించాలని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఏ పండుగ చేయాలి? పస్కా పండుగను ప్రతి సంవత్సరం కూడా ఆచరించాలి. ఈరోజు నూతన నిబంధనలు కూడా ఉంది పస్కా పండుగ. ఎప్పుడు చేస్తున్నారు మీరు? సహోదరి చెప్తున్నారు, ఆదివారం పస్కా పండుగ. ఆదివారం ఏం చేస్తున్నారు? మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని, ఈ రొట్టెను తిని ఈ ద్రాక్షారసమును మీరు త్రాగండి. నూతన నిబంధన పస్కా పండుగ ఇది. మనం కూడా చాలా సందర్భాలు ఏం చేస్తూ ఉంటాం? దేవుడు నా కొరకు మరణించాడనే విషయాన్ని మనం ఏం చేస్తూ ఉంటాం? మర్చిపోతుంటాం. పిల్లలు వాక్యాన్ని బాగా వింటాం, ఇక్కడ వాక్యాన్ని బాగానే వింటాము. కాస్త అలా మెట్లు దిగేటప్పటికి మళ్ళీ ఏమవుతాం? వచ్చేవారం లేకపోతే రేపు ఆదివారం మన వారు ఏం చెప్పారని సేవకులు ఉపేంద్రాన్ని అడిగారు అనుకోండి, ఎంతమంది చెప్పే స్థితిలో ఉన్నాం మనం? మన వారు చెప్పిన వాక్యం చెప్పండి, ఏ వచనాలు చెప్పండి అన్నాం అనుకోండి, గుర్తుందా పోనీ మీకు? ఒక అక్క అయితే ఇలా ఊపుతున్నారు, మిగతా వాళ్ళు మాట్లాడట్లేదు. గుర్తుందా? మన స్వాభావికంగా మర్చిపోతున్నాం మనం. మరి మొన్నటి వారం చెప్పిన వాక్యమే గుర్తులేనప్పుడు, ప్రియులరా, ఎప్పుడో మనం పుట్టక ముందు చనిపోయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం పస్కా పండుగను మనం కూడా ఆచరించాలి. అదే బల్ల, క్రీస్తు వారి యొక్క శరీరము, రక్తం. కాబట్టి నేను మిమ్మల్ని మరణం నుంచి దాటించాలని మీరు జ్ఞాపకం చేసుకునేలాగున మీరు పస్కా పండుగను మీరు చేయండి. చేస్తున్నారు, ఈరోజు కూడా చేస్తున్నారు. వాళ్ళు ఈరోజు కూడా చేస్తున్నారు. నా ప్రియులను గమనించండి, ఇలా దేవుడు చెప్పిన ప్రతి కార్యాన్ని, ప్రతి పండుగను వారు చేస్తున్నారు. కాబట్టి వారికి ఏమి గుర్తుంది? ఇప్పుడు ఎందుకు చేయమన్నాడు? దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుడు వారి జీవితాలు చేసిన పిల్లరా ఆశ్చర్యకరమైన కార్యాలను, వారిని మరణం నుండి జీవంలోనికి దాటించడం సంగతిని జ్ఞాపకం చేసుకోవడానికి కొన్ని పండుగలు చేయమన్నాడు దేవుడు. పుట్టినరోజు ఎందుకు చేస్తున్నాం?
ఎందుకు చేస్తున్నా చెప్పండి? ప్రియులారా గమనించాను. ఎందుకు చేయాలంటే ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు చూడండి. 139వ కీర్తన చక్కని శ్రేష్టమైన మాటలు మనకు కనబడుతుంటాయి. 139వ కీర్తనలో దావీదు గారు ఇంచుమించు ఈ యొక్క మాటలు ఆయన వ్రాసే సమయానికి 60 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసు ఉండొచ్చు ఆయనకి. 139వ కీర్తన 12వ వచనాన్ని చదువుతాము. 13 నా అంతరింద్రియములు నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమునందు నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు జ్ఞాని అండి నా పిల్లరా. దావీదు గారు ఎప్పుడు ఈ మాటలు వ్రాస్తున్నాడు? ఆయన బాల్య దినములందు వ్రాయడా? ఆయన పిల్లలు అనేకమైన కష్టాలను అనుభవించి, అరణ్య శ్రమను అనుభవించి, పిల్లరా సౌలు చేత తరమబడిన తరువాత, రాజుగా స్థిరపరచబడిన తరువాత 60-70 సంవత్సరాలు వచ్చినప్పుడు అవసాన కాలం అందు తన యొక్క బాల్య దినాలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా ఏం కలుగుతుందంట? భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. అంటే ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్న మనకి ఏ జ్ఞాపకం రావాలి? మన యొక్క జన్మదినము జ్ఞాపకం రావాలి, మన పుట్టుక దినము జ్ఞాపకం రావాలి, మనము జన్మించిన విధానం జ్ఞాపకం రావాలి. మనం ఎలా పుట్టాం, ఎలా తల్లిదండ్రులు కష్టపడితే మనకు దేవుడు ప్రియులరా మనని భూమి మీద దేవుడు జన్మింపజేసాడు జ్ఞాపకం రావాలి. ఏ కారణం చేత మనం ఈ భూమి మీదకి వచ్చామో జ్ఞాపకం రావాలి. ప్రియులరా గమనించాను. తల్లి గర్భంలో ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ ఉన్నప్పుడు నీటిలో ఉంటాడు. ఉమ్మ నీరులో ఉంటాడా అమ్మా? తల్లిని చాలామంది ఉన్నారు. గర్భంలో ఉమ్మ నీటిలో ఉంటాడు ఆ బిడ్డ. ఆ పిండముగా ఉన్న నాటి నుంచి కాస్త 9-10 నెలలు వచ్చేవాడికి ఎక్కడుంటాడు ఆ బిడ్డ? ఉమ్మ నీటిలో ఉంటాడు. ఆ ఉమ్మ నీటిలో ఉన్న బిడ్డ జన్మించగానే నీటిలో పెట్టండి, ఏమవుతాడు? ఉంటాడా? ఎంత ఆశ్చర్యకరమైన జన్మ అండి ప్రియులారా మన జన్మ. ప్రభువా నేను పుట్టినరోజు జరుపుకుంటున్నానంటే నువ్వు చేసిన మేలయ్యా అని జ్ఞాపకం రావాలి. పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళకి. ఈరోజు సాత్విక జరుపుకుంటున్నాడు అండి, మనం అందరం జరుపుకుంటాం కదా. అసలు పుట్టినరోజు ఎందుకు జరుపుకుంటాం? నలుగురికి బొవ్వులెట్టాలి కదండి కదా. నలుగురికి నా కుమారుణ్ణి కుమార్తెను చూపించాలి కదండి. ఇంకా బాగా వెళ్ళాలంటే మా స్టేటస్ చూపించాలి కదండి ప్రజలకి, మా గొప్పతనాన్ని వివరించాలి కదండి ప్రజలకి, సంతోషం కావాలి కదండి పిల్లలకి. దావీదు గారు ఏమంటున్నారు తన జన్మదినం గురించి? నాకు భయము ఆశ్చర్యము కలుగుతుంది, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకు జరుపుకోవాలి పుట్టినరోజు? మన యొక్క జన్మ ఆయన ఇచ్చిందని జ్ఞాపకం చేసుకోవడానికి పుట్టినరోజు చేసుకోవాలి. నిజమే ప్రియులారా, దేవుడు మనకు ఈ శ్రేష్టమైన జన్మ ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడో ప్రియులారా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆయన చేసిన మేలులను బట్టి మనము ఇటువంటి జన్మదినాలను జరుపుకోవాలి. కానీ ఈరోజు జన్మదినాలు ఎలా ఉన్నాయంటే కొన్ని వాట్సాప్ గ్రూప్లో చూస్తున్నాం ప్రియులారా, ఆ జన్మించిన వ్యక్తిని ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? చాలా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. వాట్సాప్లో చూస్తున్నారు కదా, యవనస్తులు చేస్తున్న పుట్టినరోజులు దాంట్లో అవన్నీ కొట్టేసి కేకులు ముంచేసేయండి. చాలామంది చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాడిని మురుగుంట్లో పడేస్తే వాడికి పెంకులు దిగిపోయిన సందర్భాలు కూడా వాట్సాప్ మాధ్యమాలు మనం చాలాసార్లు చూసాం. రాత్రే నా భార్య నేను తణుకు నుంచి వస్తాను, డీమార్ట్ నుంచి వస్తుంటే
11, 10:30, 11 మధ్య మేము వేరే పనికి వెళ్ళి వేరే ఇంటి దగ్గర ప్రార్థన చేసి వస్తుంటే ఆ బైబస్ రోడ్డు నిండా కూడా 4-5 బ్యాచ్లు కేక్ కట్ చేస్తూ స్ప్రే చేస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చేసిన పుట్టినరోజులు ఎందుకు చేస్తున్నారు? అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నాం, అంతేనా? అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేయాలి. కానీ దావీదు గారు ఎందుకు చేస్తున్నారంట? ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా గమనించండి, మన జన్మదినం యొక్క శ్రేష్టతను బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము పుట్టిన దినాలను బట్టి ఆలోచించుకుంటూ, అంటే మన బాల్య దశలోకి వెళ్ళిపోవాలి. పుట్టినరోజు జరుపుకున్నప్పుడు దేవా నాకు ఎంత మంచి జ్ఞానమనిచ్చి నీకు వందనాలయ్యా చెప్పాము. ఎప్పుడైనా హ్యాపీ బర్త్డే అని చెప్తామా కదా? రే దేవుడిని పుట్టించాడు అనేవి చెప్తామా? మనం కూడా హ్యాపీ బర్త్డే అంటాం కదా. పిల్లలు కూడా ఏమంటారు? ఆంటీ ఎల్లుండనా హ్యాపీ బర్త్డే, ముందే చెప్తారు హ్యాపీ అని కదా. జన్మదినాలు జరుపుకోవాలి. రెండవది బర్త్డే చేసినాడు ఏం చేస్తాం చెప్పండి? మనం కేక్ కట్ చేస్తాం. ఇందాక నేను కూడా ఎవరికో ఫోన్ చేశారు, ఆ తమ్ముడు కేక్ తీసురా, ఏమన్నా కేక్ కట్ చేస్తారని తమ్ముడు అడిగాడు. ఎవరు లేదు కట్ చేయము, పిల్లలకే కాస్త కేక్ పంచుదాము, అయిన తర్వాత కింద ఏదో జస్ట్ అలా కట్ చేసి కేక్ పంచేద్దాము, కట్ చేయడం ఏమి లేవు అని అన్నయ్య చెప్పడం నేను విన్నాను. మనం ఏం చేస్తాం? కేక్ పెడతాం. కేక్ పెట్టిన తర్వాత దాని మీద ఏం పెడతాం చెప్పండి? ఏం పెడతాం? ఎన్ని సంవత్సరాలు అన్ని క్యాండిల్ పెడతాం. 2 సంవత్సరాలు అయితే 2 అంకె వేసి క్యాండిల్ ఉంటుంది దాని మీద. 5 సంవత్సరాలు అయితే 5 అంకె తీసుకుని పెడతాం. పెట్టిన తర్వాత దాన్ని వెలిగిస్తాం కదా. వెలిగించిన తర్వాత ఏం చేస్తారు అమ్మా? ఏం చేస్తాం? ఆర్పేస్తాం కదా. ఎందుకు వెలిగించాము? ఎందుకు ఆరిపోవు? అందరూ వెలిగించారు, నేను వెలిగించాను, అందరూ ఆర్పేస్తాను, నేను ఆర్పేశాను, అంతేనా? మనకు తెలిసింది అదేనా? అందరూ వెలిగించారు, నేను వెలిగిస్తున్నాను. అందరూ ఆర్పేశారు, నేను ఆర్పేశాను. ఎందుకు వెలిగించావురా? తెలియదు. ఎందుకు ఆర్పేశావు? తెలియదు. నా ప్రియులారా గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 వచనం చదువుదాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 వచనం ఏంటంట? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు, ఏ జ్ఞానులంట? అజ్ఞానంతో బ్రతక్క జ్ఞానుల వలె నడుచుకోండి. దినాలు ఎటువంటివంట? చెడ్డవి. దినాలు చెడ్డవి. ప్రియులను గమనించండి. అంటే మనం కేకు లైట్ వెలిగించిన తర్వాత, ఆ క్యాండిల్ వెలిగించిన తర్వాత 5 కానీ 6 కానీ 7 కానీ సాత్విక 11 వచ్చేసి అయిపోయినాయి. 12లోకి వచ్చాడు. ఇప్పుడు ఎన్ని కొవ్వొత్తులు వెలిగించాలి? ఆయనకి 11 కొవ్వొత్తులు ఆరిపోయాయి. అయినా మరి ఎందుకు ఆరిపేశాం? ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, నా జీవితంలో 11 సంవత్సరాలు అయిపోయినాయి అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిచ్చిన ఆయుష్లు ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి? 11 సంవత్సరాలు అయిపోయింది. బాధపడాలా? సంతోషించాలా? మరి ఆ 11 సంవత్సరాల్లో దేవునికి ఉపయోగకరంగా ఎంత నువ్వు ఉండగలిగినావు? తల్లిదండ్రులకు ఎంత ఉపయోగకరంగా, ఎంత సంతోషకరంగా నీ జీవితం ఉండగలిగింది? ఏమంటే సమాజానికి ఏమైనా ఉపయోగకరంగా నీవు ఉన్నావా? ఒకసారి ఆలోచించుకున్నాం ఎప్పుడైనా మనం? దేవునికి ఉపయోగకరమైన పాత్రగా ఆ 11 సంవత్సరాలు ఒకలా. ఆయనైతే 11, మనకెంత? 11 అంటే ఆయన చూడకండి మీరు, మనకెంత? మనం చేసుకున్న కదా పుట్టినరోజులండి. పుట్టినరోజులు లేదండి. ఈరోజు స్టార్స్ కంటే పెద్ద బ్యానర్లు వస్తున్నాయి ప్రతి వీధిలోనూ. ఈరోజు సినిమా యాక్టర్ల కంటే మించిపోయావు. నిజమే ప్రియులు, క్రైస్తవులేండి, క్రైస్తవేతరులేండి.
సినిమా యాక్టర్ల కంటే ఈ బొమ్మలే బాగున్నాయి. ఫ్లెక్సీలు హ్యాపీ బర్త్డే అని పెడుతున్నారు. ఎందుకు చేసుకుంటామో తెలియకుండా పిల్లలు. అంటే నీకు 50 కానీ 40 కానీ 30 కానీ అంటే సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ చేసుకుంటాం మనం. సిల్వర్ జూబ్లీ అంటే 25 సంవత్సరాలు, గోల్డెన్ జూబ్లీ అంటే 50 సంవత్సరాలు కదండి. వజ్రోత్సవం ఎవరికి సాధ్యం కాదులేండి ఈ మధ్య. ఎవరికైనా సాధ్యమన్నా వజ్రోత్సవం అంటే 100 అంత అవకాశం లేదు ఈరోజు. భక్తుడు అన్నాడు, మా దినముల సంఖ్య ఎంత? 70, అధిక బలమున్న ఎడల 80. అవి కూడా హ్యాపీ అంటున్నాడా? టాబ్లెట్లు, సిరప్లు, మందులు వేసుకుంటేనే ఎలా ఉన్నాయని అంటున్నాడు. అంతేనా? అన్నది ఆయాసమే దుఃఖమే. ప్రియులారు గమనించండి, ఇక్కడ అంటున్నాడు కదా, దినములు చెడ్డవి. అంటే మన దినాలన్నీ కూడా, గడిచిపోయిన దినాలన్నీ కూడా అయిపోయినాయి, మరలా రావయి. వస్తాయా? మన బ్రతుకు దినాల్లో ఒక లైట్ ఆరుపుతున్నా అంటే అవన్నీ అయిపోయి బాధపడాలి. దేవునికి తదుపరి జీవితాన్ని ఎలా బ్రతకాలని ఆలోచించాలి. అదే 90వ కీర్తనలో అంటాడు కదా. చూడండి, మోషే గారు రాసిన 90వ కీర్తనలో 12వ వచనం అనమాట. చూడండి, 12వ వచనం ఆ మాట చదవండి తల్లి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు ఏమి నేర్పాలంట? మా దినములు మాకు లెక్కించడానికి నేర్పాలంట. ప్రతి దినం కూడా లెక్క పెట్టుకోవాలి మనం. ప్రతిదినం ప్రియులారా, సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజు జరుపుకోవడం కాదు. ప్రతి దినము కూడా దేవుడు నీ జీవితంలో చేస్తున్న మేలును, ఆశ్చర్య కార్యాలను, ఆయన మేలులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మా దినములను మాకు లెక్కించుట నేర్పించును. మోషే తన జీవిత కాలంలో మాట్లాడుతున్న పిల్లరా శ్రేష్టమైన మాటలు, పిల్లరా శ్రేష్టమైన మాటలు. పైన ఇంకా చక్కటి మాటలు ఉంటాయి, వివరించడానికి అవకాశం లేదు. 10వ వచనంలో అంటాడు కదా, మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున 8 సంవత్సరములు, అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. లైట్ ఆరుపుతున్నాం అంటే మన దినాలు అయిపోయినారా అని బాధపడాలి. అందుకు పుట్టినరోజు జరుపుకోవాలి. లైట్ ఎందుకు ఆర్పాలంటే, ఆ క్యాండిల్ ఎందుకు ఆర్పాలంటే, ప్రభువా నాకు ఇచ్చిన దినాలు నేను అవగొట్టుకున్నాను, దయతో నన్ను క్షమించు, ఇక నుంచి అయినా నా జీవితం నీ కొరకు బ్రతకగలిగే అనుభవాలను నా జీవితంలో దయచేయమని కృతజ్ఞతగా మనము పుట్టినరోజు జరుపుకోవాలి. కేక్ కట్ చేయాలి, లైట్ వెలిగించాలి, ఆర్పాలి. మరి ఎందుకు ఆర్పుతున్నాం మనం? మనకే తెలియదు కదా. క్యాండిల్ ఎందుకు వెలిగిస్తున్నామో తెలియదు, ఎందుకు ఆర్పుతున్నామో తెలియదు. గమనించి దినాలు ఎలాగున్నాయి? చెడ్డవి దినములు చెడ్డవి. పిల్లలు ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూద్దాం. నేను ముగిస్తున్న సమయం అయిపోయింది. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. 2:24. అమ్మా, అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరం అనేది ఏదియో లేదు. ఏమంటాడు అక్కడ? అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. ఉద్యోగం చేస్తున్నాము, వ్యాపారం చేస్తున్నాము, కూలి పనికి వెళ్తున్నాము, ఎన్నిటికి వెళ్తున్నాము, దాని వలన వచ్చిన రాబడి సుఖవంతముగా నువ్వు అనుభవించాలంటే వీళ్ళ ఎవరి దయ కావాలి? దేవుని దయ ఉండాలి. 1,00,000 వచ్చినా 10,000 వచ్చినా అది అనుభవించాలంటే దేవుని దయ ఉండాలి. ఇది ఈ పక్క పేజీలో చూడండి. ఈ పక్క పేజీలో 13వ వచనం 3వ అధ్యాయం 13వ వచనం.
మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. ఎవరి బహుమానం? అన్నపానాలు తింట సుఖాన్ని అనుభవించడం ఎవరిచ్చిన బహుమానం? నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి సుఖంగా ఉంటున్నాను అనుకుంటున్నావా? అంటే దానికి గమనించాను. ప్రతి పుట్టినరోజుకి సంగతులు జ్ఞాపకం రావాలి మనకి. మా దినములు మాకు లెక్కించుట నేర్పించమని మోషే వ్రాసిన ఆ యొక్క ప్రార్థన మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి పిల్లరా. మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. నిజమే పిల్లరా, దినాలు ఎలాగున్నాయి? చెడ్డవి. సమయమును పోనీయక సమయం ఎలా పోతుంది? ఏమండి? ఈ మాటలు రాసే సమయానికి పాపం మోషే గారికి వాట్సాప్ లేదు కదా, సొలొమోను గారికి వాట్సాప్ లేదు. ఉందండి వాట్సాప్, ఇన్స్టాగ్రాము, టీవీ, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ లేవు. బిడ్డలు అలాగే ఈరోజు పిల్లలు అనుకోండి, కానీ పెద్దలు కూడా అలాగే ఉన్నారు. పిల్లలేమో సెల్ ఫోన్లో తన సమయాన్నంతా వ్యర్థం చేస్తున్నారు. పెద్దోళ్ళు టీవీల ద్వారా సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. సీరియల్స్, మెగా సీరియల్స్, ఇంకా ధారావాహిక సీరియల్స్. ఒకళ్ళ ఇంట్లో టీవీ లేదు, మీ క్రైస్తవులు మండలికి టీవీ లేనప్పుడు ఇంకా తెలివిగలగ మనం ఏం చేస్తున్నామంటే సెల్ ఫోన్లో నిన్నటి సీరియల్ కూడా ఇవాళ చూస్తున్నాం. చాలా తెలివిగలవాళ్ళు మనం, చాలా తెలివి. వాళ్ళేమో డబ్బుల కొరకు మిమ్మల్ని టెన్షన్ పెడుతుంటే మీరు డబ్బులు ఇచ్చి మీరు బీపీలు షుగర్లు తెచ్చుకుంటున్నారు. అంతేనా మనం చేసేది? ఏమైనా ఉంది? ఇంకా వాళ్ళు డబ్బుల కొరకు ఏడుస్తారు పాపం. అయ్యో ఏడిచేస్తుంది. మనం ఏడిచేస్తాం ఇక్కడ. సమయము వ్యర్థం చేస్తున్నాం లేదా? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి పిల్లలు. మరి మన సమయం ఎలా వినియోగించగలుగుతున్నాం పిల్లలు? దినాలు బాగా అన్నయ్య అన్నారు ఇందాక, ఉపేంద్ర అన్నారు ఆయన ఢిల్లీలో 30 మంది చనిపోయారంట ఆ గాల్పులకి. కేదార్నాథ్లో వందల మంది చనిపోతారంట ఆ వడగాల్పులకి. ఈ వడగాల్పుల వల్ల అనేక మంది చనిపోతున్నారంట. ఏ కాలాలు? ఈ దుర్దినాలు దుర్దినాలు. సుఖముగా బ్రతుకుతున్నామంటే, అన్నము ఉదయం లేచి భోజనం చేస్తున్నామంటే, ఉదయం లేచి తండ్రి నాయన అంటున్నామంటే అది దేవుని కృప మాత్రమే. నా ప్రియ సహోదరి సహోదరులారా, సమయాన్ని మనం వ్యర్థంగా గడపకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఏమన్నాడు అక్కడ? జ్ఞానులు అంటున్నాడు ప్రియారా. జ్ఞానుల యొక్క సంతతి, లేకపోతే జ్ఞానుల యొక్క ఆ యొక్క భాగానికి మనం వెళుతున్నామా? అజ్ఞానుల గుంపులోకి మనం వెళ్ళిపోతున్నామా? ఎలా వెళ్తున్నాం? వాక్యానికి ఎంత సమయం ఇస్తున్నాం? ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఉదయం లేచిన వెంటనే ఏం చేస్తాం? మనం బ్రష్ చేసేస్తాం కదా. ఈ సమయానికి మనం బ్రష్ చేయాలి. తర్వాత ఈ సమయానికి మనం టిఫిన్ చేయాలి. ఈ సమయానికి గబగబా క్యారీని పెట్టుకుని డ్యూటీకి వెళ్ళిపోవాలి. లేకపోతే స్త్రీలైతే వంట చేసేయాలి. మధ్యాహ్నం 1 గంట ఆ సమయానికి ఏం చేయాలి? మనం లంచ్ బాక్స్ తెచ్చుకున్న లంచ్ బాక్స్ డ్యూటీకి వెళ్ళిపోతే తినేయాలి. ఇంటికాడ ఉన్నవాడైతే భోజనం చేసేయాలి కదా. మళ్ళీ సాయంకాలం 3 గంటల సమయానికి 3-4 గంటల సమయానికి స్నాక్స్ తినాలి, టీ తాగాలి. మళ్ళీ సాయంకాలం 8 లోపు భోజనం చేసేయాలి, మళ్ళీ పడుకోవాలి. దీనికి సమయం ఉంది కదా, షెడ్యూల్ ఉంది మనకి. బైబిల్ చదవడానికి షెడ్యూల్ ఉందా? ప్రార్థన చేసుకోవడం షెడ్యూల్ ఉందా? ఈ సమయానికి నేను ప్రార్థన చేసుకోవాలి, ఈ సమయానికి నేను వాకింగ్ చదవాలి, ఈ సమయానికి నేను సండే స్కూల్ వెళ్ళాలి, ఈ సమయానికి దేవుని సంధిగా ఏముందా? రాసుకునే ఎప్పుడైనా షెడ్యూల్ మనం సమయాన్ని దుర్దినాలు ప్రియులారు, సమయాన్ని పోగొడుతున్నాం. ఈ పుట్టినరోజు సందర్భంగా మనం దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులను బట్టి మనము ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించవలసిన అవసరం ఉంది. దేవుడు మనల్ని కలుగజేసిన విధానం బట్టి మనము ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసిన అవసరం ఉంది. దేవుడు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు మనల్ని కాపాడుతూ తన కృపచేత కనికరిస్తూ మనల్ని కాపాడుతూ భద్రపరుస్తున్న
ఆ సంగతిని బట్టి మనము కృతజ్ఞత చెల్లించవలసిన వారమైన. కాబట్టి టోటల్ ఏంటంటే సమయాన్ని పోనీ ఒక సద్వినియోగం చేసుకొనిచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఇప్పుడు ఈ సంగతులన్నీ విన్న మనము పుట్టినరోజు ఎందుకు చేసుకోవాలి? ఇప్పుడు ఆయన చేసిన మేలును బట్టి పుట్టినరోజు చేసుకోవాలి. ఆయన పుట్టించిన విధానాన్ని బట్టి, సంగతిని బట్టి, ఆశ్చర్యాన్ని బట్టి మనం పుట్టినరోజు చేసుకోవాలి. సమస్తము కూడా ఆయన ద్వారానే మనం బ్రతుకుతున్నామని ఈ పుట్టినరోజు సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞత కలిగి అనుదినము ప్రతి విషయమందు మీరు ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి మన దినాల్ని మనం లెక్కించడానికి మనం ముందు ప్రయత్నం చేయాలి. ఈ దినాన్ని నేను ఏం చేశాను? దేవునికి ఉపయోగపడ్డానా? తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉన్నానా? పిల్లలైతే భర్తలైతే నా భార్యకు, నా కుటుంబానికి ఉపయోగకరంగా ఉన్నానా? లేక లోక సంగతులు కలిగి ఉన్నానా? ఆలోచించాలి పిల్లలు. కాబట్టి ఈ సంగతులు విన్న మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన జీవితాలు సరి చేసుకుందాం. మన యొక్క 60 వచ్చినాయా, 70 వచ్చినాయా, 40 ఉన్నాయా, 30 ఉన్నాయా, మన సంవత్సరాలు మనకు తెలుసు కదా. మరి వెళ్ళిపోయిన సంవత్సరం దేవునికి ఉపయోగకరమైన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? మా జీవితాల్లో దేవునికి ఉపయోగకరమైన పాత్రగా ఏమైనా బ్రతికగలిగినామా? సంఘానికి, సంఘ పరిచర్యకు ఉపయోగకరమైన అనుభవాలు ఏమైనా ఉన్నాయా మన జీవితాల్లో? ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకవేళ ఇప్పటివరకు లేకపోతే ఇప్పటి నుంచైనా ప్రతి దినాన్ని కూడా దేవునికి వినియోగకరమైన దినాలుగా మన జీవిత దినాలు ఉండాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కుమారుడు సాత్విక్కి నా యొక్క నిండైన ఆశీర్వాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా పరలోక తండ్రి, మీకు వందనాలు. మరొకసారి రాత్రికాల సమయంలో ప్రభానైనా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన నీ కృప కొరకే వందనాలు. వినబడిన నీ మాటల చేత అందరము మరొకసారి ప్రభా నీవు మమ్మల్ని ఎందుకు కలుగు చేశావో ఆ పరమార్థాన్ని గమనించి నీ కొరకై ఉన్నతంగా బ్రతకగలిగే ధన్యత మాకు అందరికీ దయచేయమని, సంఘాన్ని, సంఘ పరిచర్యని, దేవుని దాసుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించి విస్తరింపచేయమని, తదుపరి మాట్లాడబోతున్న నీ దాసులను కూడా బలపరిచి ప్రభా మా ఆత్మీయ జీవితాలకు మేలుకరమని నీ మాటలు మాకు దయచేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సహోదరులు మనకు దేవుని వాక్యాన్ని బట్టి పంచుకున్నారు. నిజమే ఏంటంటే ఈ చివరి దినాల్లో క్రైస్తవులకి, తర్వాత దేవుని ఎరుగని జనాంగానికి పెద్ద తేడా ఏం లేదు, అంతా ఒకటే. అంతా కూడా తేడా లేకుండానే జీవిస్తూ ఉన్నారు. తేడా ఏంటి అని అంటే ఒకే ఒక్క విషయంలో తేడా. అదేంటంటే వీళ్ళు క్రైస్తవులు అని చెప్పుకుంటారు, వాళ్ళు క్రైస్తవులుగా, అదొకటే తేడా. నిజమే కదా. సమయాన్ని వృధా చేసే విషయంలో కానీ, నిజంగా దేవుని వాక్యాన్ని చదివే అలవాటు కానీ, ప్రార్థన చేసే అలవాటు కానీ ఈరోజు ఉన్న క్రైస్తవుల్లో 100 మందిని మనం తీసుకుంటే 80 మంది కష్టమే. 80 మంది 85 మంది కష్టమే. ఊరకనే మామూలుగా పైన మామూలుగా భక్తి తప్ప 80-85 మంది కష్టమే కదా. కాబట్టి మనం దేవునితో గడిపే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే పుట్టినరోజులు ఎందుకు జరుపుకోవాలో దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము అనే సంగతిని మనకు జ్ఞాపకం చేశారు. సహోదరునికి సంఘం తరపున మనం వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ఒక పల్లవి ఒక చరణాన్ని పాడిన తర్వాత రెండవ వర్తమానంగా దేవుని దాసులు మన మధ్య సిద్ధంగా ఉన్నారు. తర్వాత వారికి సమయాన్ని మనం అప్పగించుతాము. నా ప్రాణమా నా అంతరంగమా ఆ పాట ఒక పల్లవి ఒక చరణం పాడండి. నా ప్రాణమా నా అంతరంగమా ఆ పాట రాదా? ఆ పాట రాదా? అమ్మ మీకు వచ్చా? పాడండి.
ఒక పల్లవి ఒక చరణం అంతే.